ఒక అమ్మాయిని జీవితంలో మోసం చేస్తే, ఆమెకు కన్నీళ్లు తెప్పిస్తే దాన్ని భగవంతుడు చూస్తుంటాడు. అది కర్మరూపంలో తిరిగి వస్తుంది. బాధ ఇచ్చిన వాళ్లకు దేవుడు ఎప్పటికైనా శిక్షిస్తాడు. ఇలాగే ఎమోషనల్గా స్పందించింది సమంత. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకో సమంత అలా ఘాటుగా మాట్లాడింది? ఈవోన శోభిత ధూళిపాళ్ల గర్భవతిగా ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. శోభిత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అన్న వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ జంటపై అప్పటినుండి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. శోభిత ప్రెగ్నెన్సీ ఫోటోలు బయటికి రావడంతో మరోసారి చర్చలు జోరందుకున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో సమంత తన పర్సనల్ లైఫ్ నుంచి పూర్తిగా బయటపడిపోయింది. నాగచైతన్యతో విడాకులు తీసుకుని తన కెరియర్ మీద ఫోకస్ పెట్టింది. ఇంకా డైరెక్టర్ విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలో శోభిత గర్భం గురించి వార్తల మధ్య ఒక విషాదం చోటు చేసుకుంది. తన బిడ్డను కోల్పోయింది. ఇది అక్కినేని కుటుంబానికి పెద్ద దెబ్బే. పుట్టబోయే వారసుడిని కోల్పోవడం ఒక కుటుంబానికి బాధాకరమైన విషయం.